అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ఇండియన్ ట్రావెలర్ హరిని. రీసెంట్‌గా అయితే తమిళనాడు హైకోర్ట్ అయితే ఒక జీవో అయితే పాస్ చేసిందండి. ఏం లేదు, ఊటీకి, కొడైకెనాల్‌కి ఎవరైనా వస్తున్నారంటే ఔటర్ వెహికల్స్ అంటే ఊటీ, కొడైకెనాల్‌లో వచ్చే రిజిస్ట్రేషన్ వెహికల్స్ కాకుండా బయట రిజిస్ట్రేషన్ వెహికల్స్ వచ్చారంటే ఈ పాస్ ఉంటేనే ఊటీ, కొడైకెనాల్ కొండల మీదకి అలో చేస్తారని చెప్తున్నారు. దీనివల్ల ఎటువంటి అపోహ పడొద్దు. ఎందుకంటే ఈ పాస్ అయితే అందరికీ అవసరం లేదు. ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అంటే గవర్నమెంట్ బస్సుల్లో గానీ, లేదంటే ట్రైన్స్‌లో గానీ వచ్చే వాళ్ళకైతే ఎటువంటి ఈ పాస్ అవసరం లేదు. మీరు నార్మల్‌గా వచ్చేయొచ్చు. ఈ పాస్ ఎవరికి అంటే ఓన్ వెహికల్ ట్రావెల్స్. అది కార్ అయినా, బస్ అయినా, టెంపో అయినా, టూ వీలర్ అయినా సరే ఈ పాస్ మ్యాండేటరీ. ఈ పాస్ కూడా ఈజీగా సెట్ చేసుకోవచ్చు. దీనికంటే ఎటువంటి రిస్ట్రిక్షన్‌లు లేవు. కింద ఈ పాస్ ఎలా చేసుకోవాలనే దానికైతే లింక్ అయితే ఇస్తాను. ఈ పాస్ ఎంటర్ అయిన తర్వాత ఏ బండిలో వస్తున్నారు, వాటి వేరియంట్ ఏంటి, ఏ ఇయర్ మోడలు, అది పెట్రోలా, డీజిలా అని అడుగుతుంది. మీరు ఎప్పుడు చెక్ ఇన్ అవుతారు, ఎప్పుడు చెక్ అవుట్ అవుతారు. అంటే ఊటీ, కొడైకెనాల్‌లో ఎన్ని వెహికల్స్ అయితే మనకి ఎంటర్ అవుతాయో తెలుసుకునే దానికోసం గవర్నమెంట్ చేసిన ఒక చిన్న ప్రయత్నం ఏంటంటే